వినాయక నవరాత్రుల సందర్భంగా నెలకొల్పే విగ్రహాలను మట్టితో లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. ఇక 9 లేదా 11 రోజుల పాటు ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు. కానీ నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర పాలగ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా కర్రతో తయారు చేసి ప్రతిష్ఠించిన గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ గణేశుడిని మాత్రం నిమజ్జనం చేయకుండా నిమజ్జనం రోజు ఊరేగించి గోదావరి నీళ్లు చల్లి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ ఆనవాయితీ గ్రామంలో 77 ఏళ్లుగా కొనసాగుతోంది. 77 ఏళ్లు ఒకే విగ్రహానికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు శక్తి శ్రద్ధ లాంటి పూజలు చేస్తారు. 11 రోజుల నిమజ్జనం సందర్భంగా పూజలు చేసి గోదావరి నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ విగ్రహాన్ని బయటకు తీస్తారు. మిగతా రోజుల్లో అంటే సంవత్సర కాలం పాటు సత్య గణేశుడి చిత్రపటానికి పూజలు చేస్తారు. మళ్ళీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లోని ఈ కర్ర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. 1948వ సంవత్సరంలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ పట్టణంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. కోరి వచ్చిన భక్తుల కోరికలకు తీర్చే దైవంగా పేరుండటంతో ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. Guru Charan